విజయవాడలో ఎర్రని ఎండని సైతం లెక్క చేయకుండా తమ నాణ్యమైన డిమాండ్స్ కోసం అంగన్వాడీ నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు తెల్లవారుజామున వారిని అరెస్టు చేశారు. దీంతో అనంతపురం జిల్లా సిపిఎం సిఐటియు ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలోని ప్రధాన కూడలిలో అంగన్వాడీలతో కలిసి రాస్తా రోకా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. వాడిల న్యాయమైన డిమాండ్స్ కోసం విజయవాడలో శాంతియుతంగా నిరసనలు తెలియజేసుకుంటున్న అంగన్వాడీల మీద ఈ రోజు తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 వరకు పోలీసుల చేత అత్యంత దారుణంగా అరెస్ట్ చేయించింది టీడీపీ ప్రభుత్వం అన్నట్టయితే ఈ రోజు అనంతపురం నగరంలోని ముఖ్య కూడలి వద్ద నిరసన తెలియజేసుకుంటున్నారు. ఒకసారి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, గతంలో కూడా మీరు దాదాపుగా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 40 రోజుల పాటు నిరసన తెలియజేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ సపోర్ట్ చేసింది మీకు. ఇప్పుడు ఎందుకు మీ మీద ఈ విధంగా చేస్తారు? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి తేడా లేదు. ఖచ్చితంగా అదే ప్రభుత్వం విధానాలు ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. అప్పుడు మాటలు చెప్పారు, ఆ మాటలు ఇప్పుడు ఈరోజు మాట తప్పేటువంటి ప్రభుత్వం. మాట తప్ప మడవ తిప్పని ఆ ప్రభుత్వం చెప్పింది, మడవ తిప్పేసింది. ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తుంది. ఈరోజు ఉద్యోగుల పట్ల మీకు ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది? వేతనాలు అడుగుతున్నారు, వంతెమ్మ కోరికలు అడగట్లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచాలని చెప్పేసి 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక నయా పైసా ఈరోజు పెంచట్లేదు. అంగన్వాడీలు 11,500 రూపాయల వేతనంతో ఏ రకంగా బతకగలుగుతారని చెప్పి అడగదలుచుకున్నాం. ఈరోజు ఏ ఎమ్మెల్యేకైనా 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఎమ్మెల్యేకైనా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. 11,500 రూపాయలతో కుటుంబం పోషించుకోగలుగుతారంటే పోషించుకోవచ్చు అని చెప్పి. అందుకని మీకు మాత్రం ఎందుకని అంత వేతనాలు అడుగుతున్నారు? మీరు మాత్రం ఎమ్మెల్యేలు పేదవారికంలో ఉన్నా ఈరోజు మీరు ఇచ్చేటువంటి వేతనాలు తగ్గించుకోండి. మీరు కాంట్రాక్టర్ ఉద్యోగులుగా స్కీమ్ వర్కర్లుగా పనిచేసేటువంటి వారికి వేతనాలు పెంచమని అడుగుతున్నాం. ప్రజాస్వామ్య బద్దంలో విజయవాడ నగరంలో ఈరోజు ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు మహిళలు తెల్లవారుజాన వాష్రూమ్ వెళ్ళేటువంటి వాళ్ళు. మేము వాష్రూమ్ పోవాలంటే బలవంతంగా తీసుకున్నారు. చాలా మంది మహిళలు ఈరోజు వాష్రూమ్ బట్టలను చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంత అంటే దుర్మార్గమైన ప్రభుత్వం మరొకట్లేదు. మా ఆల్ ఇండియా నాయకురాలు బేవీరాణి మీద చేతులు ఇరగొట్టిన పరిస్థితి పడుతుంది. చాలా మంది చేతులు కాళ్ళు ఇరిగినటువంటి పరిస్థితి పడుతుంది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొనసాగించట్లేదు. పోలీసులు రాజ్యం కొనసాగుతుంది. ఇదేనా ప్రజాస్వామ్యం అడగదలుచుకున్నాం. అందుకని పోలీసులు కూడా హెచ్చరిక చేస్తున్నాం. మేము పోలీసులు ఎవరైతే మహిళా పోలీసుల్ని పెట్టుకోకుండా మగ పోలీసుల ద్వారా అరెస్ట్ చేసిన సంఘటనలు లేకుండా వాటిని కూడా హ్యూమన్ రైట్స్కి వెళ్ళి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ ఉద్యమం ప్రారంభమైంది. అంగన్వాడీలతో ఏవో ప్రభుత్వం పెట్టుకున్నా ఆ ప్రభుత్వం పతనం కాక తప్పదు. గత ప్రభుత్వం పతనమైంది, ఈ ప్రభుత్వం కూడా పతనానికి అయింది. ఆ ప్రభుత్వం 4 సంవత్సరాల క్రితమే పతనమైంటే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలకే పతనంగా చూసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం, 45 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అంగన్వాడీ కార్మికుల పట్ల వేతనాలు పెంచమంటే పెంచే పరిస్థితి లేదా? మీ ఎమ్మెల్యేలు వేతనాలు పెంచుకుంటారా? మీకు మాత్రం పెన్షన్ సౌకర్యం కావాలా? అందుకే ఇది సరైనది కాదు. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగులు సరెండర్లు డిఏలు పెంచట్లేదు. 12 OPRs అమలు చేసే పరిస్థితి లేదు. అందుకని ఈ వేతనాలు పెంచాలి. అంగన్వాడీ కార్మికుల వేతనాలు పెంచేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. మా ప్రాణాల పైన పర్లేదు అని చెప్పేసి అంగన్వాడీ కార్మికులందరూ తెగింపించినారు. ఖచ్చితంగా పోరాటానికి సిద్ధమవుతాం. ఈరోజు అంగన్వాడీతో పెట్టుకుంటే నీ ప్రభుత్వం కుప్పకూలకు తప్పదు. అంటే మన రాష్ట్రంలో ఒక మహిళనే హోమ్ మినిస్టర్ ఉంది. దీన్ని ఎలా చూస్తారు? వాటికంటే ముందు మీకేమన్నా విలేకరులకు కొద్దిగా ఓపిక ఉంటే చంద్రబాబు నాయుడు గారు గత వైసీపీ గవర్నమెంట్ లో మేము 42 రోజుల పాటు ఉద్యమం చేసినాం. మేము ఉద్యమ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారని మీరు ఒక్క నిమిషం ఏమన్నా బయట వేస్తే సంతోషపడతాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మా అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. మిమ్మల్ని ఉద్యోగాలు నింది చేస్తాడంట, జీతం పెంచమంటే ఎస్పాబింటిని ఉద్యోగాన్ని డిస్మిస్ చేస్తాడంట. ఏమి భయపడక్కర్లా. మేము అందుకే చెప్తున్నాము, మేమేమో చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు గొంతెమ్మ కోరికలు అడగడంలే. చంద్రబాబు నాయుడు గారు మేము 42 రోజుల సమ్మె సందర్భంగా ఆయన కుప్పంలో మా అంగన్వాడీ కార్యకర్తల సమావేశానికి వచ్చి ధర్నా కార్యక్రమంలో ఆయన స్వయాన ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయనే పాల్గొని చెప్పాడు, మీరు ఈ సమ్మెను కొనసాగించండి, మీ సమ్మెకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మేము వస్తే ఖచ్చితంగా అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచుతాము, మేము ఏవైతే ఉన్నాయో మినీ సెంటర్లన్నీ మెయిన్ సెంటర్లుగా మారుస్తాము, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రమోషన్లు ఇస్తాము అని చెప్పేసి ఆయనే స్వయాన అక్కడికి వచ్చి
ఇది వీరు చెప్తున్నది ఏదైతే తమ న్యాయమైన డిమాండ్ల కోసం మహిళలు విజయవాడకి వెళ్లి ఎర్రటి ఎండలో సైతం లెక్క చేయకుండా నిరసన తెలియజేసుకుంటే అంత దారుణంగా మన రాష్ట్ర హోంమంత్రి ఒక మహిళ అయి ఉండి కూడా పోలీసుల చేత వాళ్ళ అరెస్ట్ చేయించడం, ఆ అరెస్ట్ లో భాగంగా చాలా మంది మహిళలు గాయాలు కావడం పట్ల సిపిఎం పార్టీ ఆగ్రహం అనేది వ్యక్తం చేస్తుంది. అదే విధంగా ఈ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి దీంట్లో వచ్చేసి కూటమి ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లకు సానుకూలంగా స్పందన లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా వీళ్ళు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు. కెమెరా పర్సన్ చాంతో, ఆర్కే సూర్య.